అసలు ఈ అఖిలపక్షానికి పిలవడంలోనే ఒక లోపభూయిష్టమైన విధానం పెట్టారు. అఖిలపక్షంలో పార్టీ నాయకులను పిలవాలి, పార్టీ అధ్యక్షులు లెటర్ పంపితే పార్టీ అధ్యక్షులు వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు పంపుతాడు. అట్లా కాకుండా ఓన్లీ పార్లమెంట్ సభ్యులను మాత్రమే పంపాలనే నిబంధననే అసలు ఈ అఖిలపక్షం మీద వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏందో బయటపెడుతుంది. ఒకటవది. రెండవది, ఈ 1400 అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జలాలలో తెలంగాణ వాటా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1480 టీఎంసీలలో 968 టీఎంసీలు మన తెలంగాణకు సంబంధించిన వాటాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్ణయించబడ్డది. తెలంగాణ బైఫర్కేట్ అయినాక కాదు. అసలు ఇప్పటి వరకు వాడుకున్నదే ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పటి వరకు వాడుకున్నది అంతా 600 టీఎంసీలు కూడా వాడుకోలేదు. ఇవి మిగులు జలాలు అని చెప్తున్నారు, వరద జలాలు అని చెప్తున్నారు, ఇవి నికర జలాలు. ఇప్పటి వరకు 968 టీఎంసీల తెలంగాణకు సంబంధించిన వాటాలో 830 టీఎంసీలకు సంబంధించి వినియోగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. వాడుకుంటుంది అంత లేదు ఇప్పటికి కూడా. ఇవి విడిచిపెట్టి తెలంగాణలో నీటి వనరుల విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రానికి విభజన హక్కుల విషయంలో కానీ ఎక్కడ కూడా బీజేపీ సహకరించని ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఆంధ్ర చంద్రబాబు కనుసన్నుల్లో లేదా చంద్రబాబు యొక్క దాని మీద ఆధారపడి వాళ్ళ కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి చంద్రబాబుకు లేదా ఆంధ్ర ప్రజలకు రుణం తీసుకునే పనిలో పడింది. ఆ పేరు మీద ఏ ప్రాంతానికి న్యాయం చేస్తే తెలంగాణ ప్రజలు ఎప్పుడు వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ పార్టీ అసలు వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ ప్రజల యొక్క కడుపు కొట్టి తెలంగాణ ప్రజల నికర జలాల వాటాన్ని ఇబ్బంది పెట్టి, అది ఇప్పుడు మన గోవర్ధన్ గారు చెప్పారు ఇంతకుముందు, మన నాయనాల గోవర్ధన్ విశ్లేషకులు చాలా వివరంగా చెప్పారు. అది బనకచెర్ల అనేది గోదావరి బేసిన్ కాదు, గోదావరి పరివాహక ప్రాంతము. పరివాహక ప్రాంతంలోకి గోదావరి జలాల్ని అవి మిగులు జలాలు నికర జలాలు తీసుకెళ్లి మిగులు జలాలు వరద జలాలు చెప్పడంలో చంద్రబాబు తోటి కేంద్రంలో ఉన్న బీజేపీ చేతులు కలిపి రేవంత్ రెడ్డిని వాళ్ళకు ఒక పావుగా వాడుకొని ఈ తెలంగాణ నీళ్లకు అన్ని రకాలుగా వినియోగమైనటువంటి కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేసుకుంటూ ప్రజల మైండ్ డైవర్ట్ చేసి గోదావరి జలాలలోని నికర జలాల్ని తెలంగాణ ప్రజల యొక్క పొట్టం కొట్టి తెలంగాణ ప్రజల కళ్ళ ముంగడికెళ్ళి ఇదివరకు ఈ జలదోపిడి ప్రధానంగా నీళ్ల దోపిడికి వ్యతిరేకంగానే తెలంగాణలో స్వయం గౌరవము, నిధులు, నియామకాలు ఒక ఎజెండా అయినప్పటికీ నీళ్లు అనేవి మొత్తం తెలంగాణ విషయాన్ని పక్కకు పెట్టించి నీళ్లను దోపిడీ చేయడం కోసం ఆడుతున్నటువంటి గేమ్ ప్లాన్